హాయ్ హలో నమస్తే. నా వెనకే కనిపిస్తున్న మీకు ఫోటో ఏదైతే ఉందో, బహుశా నేను మీకు అడ్డం ఉన్నానేమో నాకు తెలీదు. కనిపిస్తుంది అనేది నేను అనుకుంటున్నా వెనక కూర్చున్నటువంటి ఒక స్క్రీన్. బాపట్ల జిల్లా చీరాల పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అంటే రేపు జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే రాబోతుంది కదా, ఆ రిపబ్లిక్ డే సందర్భంగా అక్కడ జనరల్గా పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, అక్కడ ఒక విగ్రహం ఉంది చీరాల్లో, అక్కడ ఆ విగ్రహం దగ్గర జనరల్గా ఇవన్నీ పెట్టేవాళ్ళట. గతంలో పోస్టర్లు అవి పెట్టేవాళ్ళట. పోలీస్ స్టేషన్ వాళ్ళు వద్దండి మీరు అవన్నీ పెట్టద్దు, మేము పెడతాము, పోలీస్ స్టేషన్ తరపు నుంచి మేము పెడతాము అని చెప్పేసి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ ప్లేస్లో 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 26 జనవరి 2026 అని చెప్పి చీరాల పోలీస్ బాపట్ల జిల్లా అని ఒక పోస్టర్ పెట్టారు. ఇది ఆ పోస్టర్ అన్నమాట ఇది. సో వీ మస్ట్ అప్రిషియేట్, థ్యాంక్ యూ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ దట్ ఫ్లెక్సీ. ఓకే, మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. కానీ నేను ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే రిపబ్లిక్ డేకి, స్వాతంత్ర దినోత్సవానికి, ఇండిపెండెన్స్ డేకి తేడా ఉంది. రిపబ్లిక్ డే అనేది భారత రాజ్యాంగము అమలులోకి వచ్చినటువంటి తారీఖు. స్వాతంత్ర దినోత్సవం అనేది మనకి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం లాభించినటువంటి తారీఖు. రిపబ్లిక్ డే అనేది రాజ్యాంగ అవతరణ దినోత్సవానికి సంబంధించినటువంటి దాంట్లో, రాజ్యాంగం అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? రాజ్యాంగం అంటే గుర్తొచ్చేది ఎవరు? ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? అంబేద్కర్ గుర్తొస్తాడు. ఈ పోస్టర్లో ఎక్కడ కూడా అంబేద్కర్ ఫోటో లేదు. అది ఇప్పుడు టాపిక్. చీరాల పోలీస్ స్టేషన్ బాపట్ల జిల్లాలో ఈ పోలీసులు పెట్టినటువంటి దాంట్లో షాక్ తిని దళిత సంఘాలు, దళిత పిల్లలు చూసి, అన్నా ఇది చూడండి అన్న, పోలీస్ స్టేషన్లో ఇది ఎలాంటి పోలీసులు ఇది పెట్టారు, దాంట్లో మన అంబేద్కర్ బొమ్మ లేదన్నా, 70 రిపబ్లిక్ డేకి అంబేద్కర్ లేకుండా ఎవరైనా ఫ్లెక్సీలు చేసేదే మేము నమ్మమంటే, లేదన్న చూడని అది ఇమేజ్ పంపించారు. దిస్ ఈజ్ దట్ ఇమేజ్. దెర్ ఇస్ నో అంబేద్కర్ ఫోటో. గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సో ఎవరెవరో ఉన్నారు ఇక్కడ. ఓకే, చాలామంది ఉన్నారు అక్కడ. పోలీసులకు సంబంధించిన బాసులు వాళ్ళందరూ ఉన్నారు. బట్ ది మెయిన్ పర్సన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినప్పుడు అంబేద్కర్ పేరు లేకుండా గణతంత్ర దినోత్సవం జరిపినట్టు ఆ యొక్క ఫ్లెక్సీలు అంబేద్కర్ ఫోటో లేకుండా చేశారు. ఇది మనోళ్ళు ఆశ్చర్యపోయారు. చీరాల్లో ఆశ్చర్యపోయి పంపించారు. ఇది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే ఒక దళిత కాలనీల్లో ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మీటింగుల్లో తప్ప, స్వాతంత్ర దినోత్సవం రోజు ఎలాగైతే గాంధీ గారు అది చేశారు, మన స్వతంత్ర సమరయోధులు అది చేశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అది చేశారని ఎలాగ చెబుతారో దాన్నే తీసుకొచ్చి గణతంత్ర దినోత్సవం రోజు కూడా అదే స్పీచ్లు ఇస్తారు. కానీ అంబేద్కర్ పేరుగా వాడరు. ఇది 50 సంవత్సరాల నుంచి జరుగుతున్న వివక్షే. 50 సంవత్సరాల నుంచి అంబేద్కర్ జరుగుతున్న వివక్ష ఏంటంటే, జనవరి 26 రిపబ్లిక్ డే రోజు కూడా అంబేద్కర్ గురించి స్పీచ్లు ఇవ్వరు. ఆ రోజు కూడా చీఫ్ గెస్ట్ వచ్చి, ఇదిగో మనకు ఆ రోజు స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం తీసుకొచ్చారు గాంధీ గారు, వాళ్ళు అది తీసుకొచ్చారు, వీళ్ళు తీసుకొచ్చారు, మనందరూ ప్రాణత్యాగం చేశారని ఆ రోజు మాట్లాడతారు తప్ప, అది కూడా జనవరి 20 రోజు మాట్లాడతారు. అంబేద్కర్ గురించి ప్రస్తావన చేయరు. ఏది రాజ్యాంగ అవతరణ దినం. ఒకటి ప్రాబబలీ ఇగ్నోరెన్స్. నేను ఎందుకంటే అది వాళ్ళు ఆశ్చర్యపోయారు. మన వాళ్ళు చూడన్నా ఇది ఎలా ఉంది అని అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు, ఎందుకంటే నేను చాలా స్పీచ్లు విన్నా. నేను అనుకునేవాడిని ఆడియన్స్లో కూర్చొని, అరే వీళ్ళకి స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డే కూడా తేడా తెలియనటువంటి వాళ్ళు మొత్తం చీఫ్ గెస్టులకు పిలుస్తున్నారు. మహాత్మా గాంధీ గారు, స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళు అది చేశారు, వీళ్ళు చేశారు, మన దేశం స్వతంత్రం వచ్చిందని అది కూడా చెప్పాలి. ఎందుకంటే స్వతంత్రం వస్తేనే మనకు రాజ్యాంగం వచ్చింది. దెర్ ఇస్ నో ఫ్రీడమ్, దెర్ ఇస్ నో కాన్స్టిట్యూషన్. ఓకే, అది కరెక్టే. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గురించి మాట్లాడరు. మరి ఇగ్నోరెన్స్తో అలా పెరిగి పోలీసులుగా ఈ పోలీసులు కూడా అదే పెట్టారు. అంబేద్కర్ ఫోటో లేకుండా రిపబ్లిక్ డే రోజు ఫ్లెక్సీ పెట్టారు అక్కడ చీరాల్లో. పోలీస్ డిపార్ట్మెంట్కి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇమ్మీడియట్గా మీరు ఆ యొక్క ఫోటో మార్చి అంబేద్కర్ గారి ఫోటోతో పాటు మీరు వేయండి. ఇక నుంచి ప్రభుత్వం పెట్టేటువంటి ప్రతి రిపబ్లిక్ డే, స్వతంత్ర దినోత్సవం రోజు మీరు పెడితే పెట్టండి, అంబేద్కర్ లేకపోతే లేదు. రాజ్యాంగ అవతరణ దినోత్సవం రోజు జనవరి 26వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకుండా ఎలాగండి మీరు పోస్టర్లు చేస్తారు?
అంటే అది అది అన్యాయం కదా. అది అంబేద్కర్ ఫోటో లేకుండా పోస్టర్లు చేయటం అంటే జనవరి 26 రోజు స్వతంత్ర దినోత్సవం రోజు మీరు పెట్టినా పెట్టకపోయినా మీ దండం పెడతాము, కనీసం రిపబ్లిక్ డే రోజన్నా అంబేద్కర్కి అవమానం చేయకండి, ఆయన ఫోటో వేసి మీరు దయచేసి ఫోటోలు పెట్టండి. అంబేద్కర్ ఫోటో లేకుండా మీరు జనవరి 26 రిపబ్లిక్ డే పోస్టర్లు చేయడం అంతకంటే అన్యాయం లేదు. అదేమంటే అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాశాడా? అంబేద్కర్ ఏం రాజ్యాంగం రాశాడు? అంబేద్కర్నే ఎందుకు హైలైట్ చేయాలి మీరు జనవరి 26వ తారీఖున, మిగతా వాళ్ళని ఎందుకు హైలైట్ చేయకూడదు అని అంటే అది రాజ్యాంగ అవతరణ దినోత్సవం అంటే అది చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అంబేద్కర్ యొక్క కాంట్రిబ్యూషన్ని మీరు తక్కువ అంచనా వేయకూడదండి. ఆయన చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషను. అంబేద్కర్ అనేది డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, ప్లస్ ఆయన పర్సనల్గా దాన్ని డ్రాఫ్టింగ్ చేసి షేప్ చేసి చెక్కాడండి ఆయన రాజ్యాంగాన్ని. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి రిపబ్లిక్ డే అయిపోయింది భారతదేశము. రిపబ్లిక్ డే అవతరణకి పునాది వేసింది ఎవరంటే అంబేద్కర్ గారు. 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు స్వాతంత్రం మాత్రమే వచ్చింది. ఆ స్వాతంత్రాన్ని, ఆ ఫ్రీడమ్ని లీగల్ రైట్స్గా, ప్రొటెక్షన్గా, ఇన్స్టిట్యూషన్గా కన్వర్ట్ చేసింది అంబేద్కర్. ది ఫ్రీడమ్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ రైట్స్. దాట్ ఫ్రీడమ్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ రైట్స్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. స్వతంత్రం ఒక్కటి వచ్చి ఎవరికి సమాన హక్కులు లేకుండా వాళ్ళే చేసుకుంటే ఇంకెందుకు ఆ స్వాతంత్రం? ఇప్పుడు కూడా ఉంది కదా వివక్ష, ఇప్పుడు కూడా సరిగా అన్యాయం జరగలేక, ఇప్పుడు కూడా కొంతమంది మైనారిటీకి రక్షణ లేక, ఎందుకు రాజ్యాంగం ఉన్నా కూడా వీళ్ళకి రక్షణ లేనప్పుడు మరి ఇంకా రాజ్యాంగాన్ని, ఆ యొక్క ఫ్రీడమ్ని రైట్గా కన్వర్ట్ చేయకపోతే రాజ్యాంగం ద్వారా ఇక బడుగు బలహీన వర్గాలు బయటకు వచ్చే వల్ల ఓకే అంబేద్కర్ కన్వర్టెడ్ ఫ్రీడమ్ ఇంటూ లీగల్ రైట్స్, ప్రొటెక్షన్, ఇన్స్టిట్యూషన్. అప్రెస్డ్ పీపుల్కి వాయిస్గా రాజ్యాంగాన్ని తయారు చేశాడండి. అమెరికా వాడు, యూకే వాడు, జర్మనీ వాడు రాజ్యాంగం ఏం రాసుకుంటాడండి? వాళ్ళ దేశాలు ఏం రాసుకుంటారు? ఇదిగో ఎమ్మెల్యేలను ఎలా ఎన్నుకోవాలి, ఎంపీలను ఎలా ఎన్నుకోవాలి, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, బడ్జెట్ ఎలా పెట్టాలి, అసెంబ్లీ ఎలా చేయాలి, రోడ్లు ఎలా వేయాలి, బిల్డింగ్లు వేయాలి, ఎవరెవరు నిర్ణయం తీసుకోవాలి, ఎవరు మినిస్టర్, ఇవి రాసుకుంటారంటే మన భారతదేశం యొక్క రాజ్యాంగంలో ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగంలో కొత్త రాజ్యాంగం మనకు ఎడిషనల్ రాజ్యాంగం ఏంటంటే ఆ రాజ్యాంగంలో అప్రెస్డ్ పీపుల్ వాయిస్ని ఇరికిచ్చారు. ది వాయిస్ ఆఫ్ ది అప్రెస్డ్ పీపుల్ was included into the constitution by Dr. B.R. Ambedkar, protecting Dalits, Adivasi, minority, women, backward classes. ఇంతమందిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి వాయిస్, పబ్లిక్ వాయిస్ని, అంటే ది అప్రెస్డ్ పీపుల్ వాయిస్ని తీసుకొచ్చి దాంట్లో ఇరికిచ్చాడండి అంబేద్కర్ గారు. ఆయన లేకుండా మీరు చేసేది ఏంటండి? ఆయన ఫోటో లేకుండా ఏందండి మీరు చేసేది? ఆయన ఫోటో లేకుండా ఏంది రిపబ్లిక్ డే? అంబేద్కర్ లేని గణతంత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? కాన్స్టిట్యూషన్ మొరాలిటీకి ఒక గార్డియన్ అండి అంబేద్కర్. కాన్స్టిట్యూషన్ వాల్యూస్కి పునాది వేసిన ఆయన అండి. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీని తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో లేకుండా అసలు ఫండమెంటల్ రైట్స్ రాసింది ఎవడండి రాజ్యాంగంలో? అంబేద్కర్ లేకుండా ఫండమెంటల్ రైట్స్ లేవు. అంబేద్కర్ కొట్లాడి పెట్టాడు ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, నో డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవన్నీ పెట్టింది ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫండమెంటల్ రైట్స్ని తీసుకొచ్చి పెట్టాడు. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీస్, మీరు గుడుల్లోకి రానిపోతే, స్కూల్స్లో సపరేట్ కూర్చోబెడుతుంటే, పబ్లిక్ ప్లేసుల్లో వాటర్ తాగొద్దంటే, సివిక్ సర్వీసెస్లో వివేక చూపిస్తుంటే మొత్తాన్ని అందరిని తీసుకురావాల్సిందని రాజ్యాంగంలో రాసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వీళ్ళని కూడా పెట్టాలి, గవర్నమెంట్ జాబులు వీళ్ళకి కూడా ఇవ్వాలి, ఎడ్యుకేషన్ వీళ్ళకి కూడా ఇవ్వాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి వీళ్ళందరికీ కావాల్సినటువంటి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలని రిజర్వేషన్స్ని, సోషల్ జస్టిస్ పెట్టింది రాజ్యాంగంలో ఇరికిచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చట్టం ముందు అందరా సమానమే అని చెప్పేసి రాజులు, ఎలైట్లు, రిలీజియస్ గ్రూప్స్, మీరు వర్ణ వ్యవస్థ రాసుకొని ఆయన ఆర్యుడు, ఈయన రాజు, ఈయన వ్యాపారి, ఇదిగో ఈయనేమో ల్యాండ్ లార్డు అని వీళ్ళని బయట పెడితే అదంతా నథింగ్ డూయింగ్, అదంతా జాంతనాయ్, అందరూ సమానమే. వీళ్ళని కూడా తీసుకొచ్చి రాజ్యాంగంలో ఇరికిచ్చి, ఆ బయట ఉన్నటువంటి ఊరు బయటను కూడా తీసుకొచ్చి రాజ్యాంగంలో ఇరికిచ్చి వీళ్ళకి కూడా ఫండమెంటల్ రైట్స్ ఉండాలని ఫెడరల్ ప్రివిలేజ్ ఇచ్చి బ్రాహ్మణికల్ లీగల్ డామినెన్స్ని నరికి ఈ యొక్క అణగారిన వర్గాలను కూడా సమానంగా చేసి కొలనీల హైరార్కీని నరికి వీళ్ళకి సమానంగా చేసి కొలనీల హైరార్కీ సృష్టించింది. బ్రాహ్మణికల్ ఐడియాలజీ ద్వారానే కొలనీల హైరార్కీ వెళ్తుంటే వాళ్ళతో మాట్లాడి ఈ రాజ్యాంగం మార్పించి ఇదంతా చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన లేకుండా మీరు రిపబ్లిక్ డే జరిపేది ఏంటి? ఆయన ఫోటో లేకుండా రిపబ్లిక్ డే పోస్టర్ ఏంటి? ఓకే, ఈ దేశాన్ని సెక్యులర్ రాష్ట్రం వేసి మతాలతో కొట్టుకుంటారని చెప్పి అన్ని మతాల సమానమే,
అని ఒక ఆర్టికల్ 25 పెట్టి సెక్యులర్ స్టేట్గా పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజను, స్టేట్ న్యూట్రాలిటీ, మతంతో ప్రభుత్వాలు డిఫరెంట్గా ఉండాలని రాస్తారు. సెక్యులర్ రాజ్యాంగం రాస్తే చీరాల పోలీసులు ఆయన ఫోటో లేకుండా పోస్ట్ వేశారు. గవర్నమెంట్లు తప్పులు చేస్తారని గవర్నమెంట్ కెన్ బి కంట్రోల్డ్. ఈ గవర్నమెంట్ని కంట్రోల్ చేయడానికనే ఇండిపెండెంట్ సుప్రీంకోర్టు, హైకోర్టు, జ్యుడిషియల్ రివ్యూ గవర్నమెంట్కి పైన పెట్టి వీళ్ళని కంట్రోల్ చేయమని చెప్పి ఇది అంతా తీసుకొచ్చి పెట్టింది అంబేద్కర్ గారు. అయితే ఓకే, ఇదంతా కాంట్రిబ్యూషన్ ఆఫ్ అంబేద్కర్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని తీసుకొచ్చి 1 person 1 vote పెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చదువుకున్నా చదువుకపోయినా, ఆడవాళ్ళు అయినా, ట్రాన్స్జెండర్ ఎవరైనా సరే ప్రతి సిటిజన్కి నీకు ఒక ఓటు హక్కు ఉండాలని పెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫెడరల్ స్ట్రక్చర్, సెంట్రల్ స్ట్రాంగ్ పొజిషన్ పెట్టి ఫెడరల్ స్ట్రక్చర్ పెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహిళలకు హక్కులు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హిందూ కోడ్ బిల్ పెట్టి ఉమెన్స్ ఇన్హెరిటెన్స్ బిల్ తీసుకొచ్చి డైవర్స్ రైట్స్, ప్రాపర్టీ రైట్స్, మహిళలకు కూడా సమానంగా రావాలని ఇవన్నీ పెట్టింది ఆయన ఫోటో లేకుండా రిపబ్లిక్ డే పోస్టర్ చేశారు చీరాల పోలీసులు. అంబేద్కర్ చెప్పింది అంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ద నెంబర్ 1 రూల్ ఆఫ్ లా, ఇన్స్టిట్యూషనల్ రెస్పెక్ట్ కోసం అని చెప్పి రాజ్యాంగం రాసి హీరో వర్షప్ని తీసేసి మాబ్ డెమోక్రసీని ఎత్తిపడేసి ఆయన తీసుకొస్తే స్వతంత్ర దినోత్సవం అనేది పొలిటికల్ ఫ్రీడమ్ అండి. ఇది కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్. రిపబ్లిక్ డే అనేది పొలిటికల్ ఫ్రీడమ్ తెచ్చింది గాంధీ అయితే కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ తెచ్చింది అంబేద్కర్. గాంధీ గారి వల్ల బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, అంబేద్కర్ వల్ల ప్రతి మానవుడికి హక్కులు వచ్చాయి. నెహ్రూ గారు 5 సంవత్సరాలు పరిపాలిస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తరతరాలు పరిపాలించిందండి దేశాన్ని. ఫ్రీడమ్ అనేది బ్రిటిష్ దగ్గర నుంచి ఫ్రీడమ్ అనేది ఎమోషనల్ ఇష్యూ, ఇది ఇన్స్టిట్యూషనల్ ఇష్యూ అండి. దిస్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ సంబంధించింది అంబేద్కర్ గారు రాసింది. అలాంటి అంబేద్కర్ ఫోటో లేకుండా రిపబ్లిక్ డే రోజున చీరాల పోలీసులు అక్కడ పోస్ట్ వేసారంటే ఇంకా అదేమంటే అంబేద్కర్ ఒక్కడే రాశాడా, మిగతా ఎవరు రాయలేదా అని అంటే ఎవరు రాయలేదా. కాన్స్టిట్యూషనల్ చాలామంది కలిసి రాశారు, అంబేద్కర్ వాళ్ళలో ఒకడని చెప్పి డిగ్రేడ్ చేయటం మళ్ళీ ఆయన్ని. ఏమన్నా వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆయన చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కమిటీ ఒకటే కాదు, ఆయన చైర్మన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేయటం ఒక్కటే చూస్తున్నారు. ఆయన చైర్మన్ అని మాత్రమే చూస్తున్నారు తప్ప అసలు ఫైనల్ అథారిటీ ఓవర్ ఓడింగ్, స్ట్రక్చర్, లీగల్ మీనింగ్ మొత్తం ఆయనకే ఇచ్చారండి పవరు. ఒక చైర్మన్గా ఆయనకు పవర్ ఇచ్చారు. ఫైనల్ ఓడింగ్, ఫైనల్ డెసిషన్ ఈజ్ అంబేద్కర్స్ డెసిషన్. అది అంబేద్కర్కి ఇచ్చారండి. దాన్ని చైర్మన్ లేకుండా ఇదంతా జరగవు కదా. వాళ్ళు కొన్ని సజెషన్స్ చేస్తే, రాజ్యాంగం ఇలా ఉండాలని వాళ్ళు కొన్ని సజెషన్స్ చేస్తే దాంట్లో ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియరీ, సెంటర్ స్టేట్ రిలేషన్, ఎమర్జెన్సీ, సివిల్, ఎలక్షన్ సిస్టమ్ మొత్తం అంబేద్కర్ ఇరికిచ్చాడు దాంట్లో. ఈ ఫండమెంటల్ రైట్స్ లేకుండా, జ్యుడిషియరీ లేకుండా, సెంటర్ స్టేట్ రిలేషన్స్ లేకుండా, ఎమర్జెన్సీ లేకుండా, సివిల్ సర్వీసెస్ లేకుండా, ఎలక్షన్ సిస్టమ్ లేకపోతే ఇంకేముందంట రాజ్యాంగం. ఇదే కదా రాజ్యాంగం. అవన్నీ పెట్టింది అంబేద్కర్ గారే. ఆయనకు అంబేద్కర్ ఐడియా. మోరోవర్ 299 మెంబర్స్ ఉంటే వాళ్ళల్లో అంబేద్కర్ ఒక్కడే పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్, భారత్ లా, స్టడీడ్ ఎట్ వరల్డ్ కాన్స్టిట్యూషనల్ డీప్లీ, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారండి. మిగతా వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్లు, పొలిటీషియన్లు, సోషల్ వర్కర్సు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఎవరు లేకపోతే ఒక్కడు అడ్వకేట్ ఉన్నాడు. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా నిలబడి ఆయన పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన్ని డిగ్రేడ్, ఒక పొలిటీషియన్ కోసం డిగ్రేడ్ చేస్తారు. అంత పెద్ద వ్యక్తిని ఒక పొలిటీషియన్ కోసం డిగ్రేడ్ చేస్తారు వీళ్ళు. ఎవడో మైకి పెట్టుకొని అంబేద్కర్ ఒక్కడే చేశాడా, మేమందరం కలిసి చేసామని చెప్పి ఎవడో మైకి పెట్టుకొని చెప్పాడు. అంబేద్కర్ ఒక్కడే ఎడ్యుకేటెడ్ అడ్వకేట్. ఆ టీంలో 90% ఆఫ్ డిబేట్స్కి ఆన్సర్ చేసింది ఆయనే. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో 90% డెసిషన్స్ వర్ టేకెన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మిగతా వాళ్ళందరూ అదొద్దు, ఇదొద్దు, అది కాంట్రవర్సీ, ఇది క్రిటిసిజం చేసి లేదు అది కరెక్ట్ కాదు అని చెప్తే వాళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారు పొలిటికల్గా మాట్లాడితే, మిగతా వాళ్ళు ఏమో రిలీజియల్గా మాట్లాడితే, ఈయనొక్కడే లీగల్గా, స్ట్రక్చరల్గా, ఫౌండేషనల్గా, ఇన్స్టిట్యూషనల్గా మాట్లాడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో. మిగతా వాళ్ళు పొలిటికల్గా, రిలీజియస్ పరంగా మాట్లాడుతుంటే లీగల్ వర్డింగ్, ఇంటర్ప్రిటేషను మొత్తం కూడా కన్సిస్టెన్సీగా తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కరే. డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్లో 7 ఉంటే అంబేద్కర్ ఒక్కడే రాశాడా అంటారు. అదేమంటే 7 ఉన్నారంట. ఆ 7లో బిఎల్ మిట్టర్ గారు రిజైన్ చేశారు, గోపాల్ స్వామి గారు చనిపోయారు, అల్లాడి కృష్ణస్వామి గారేమో చాలా మైనర్ హెల్ప్ చేశాడు, కేఎం మున్షి గారేమో స్టేట్ అఫైర్స్కి పంపించారు ఆయన్ని, మహమ్మద్ సబ్దుల్లా గారినేమో ఆయనకేదో హెల్త్ బాగాలేదని దూరంగా ఉంటే డీకే ఖైతాన్ గారు చనిపోతే మిగిలింది అంబేద్కర్ ఒక్కడే. ఆయన ఒక్కడే రాత్రి పగలు, ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా సరే రాత్రి పగలు ఆయన కష్టపడి పనిచేస్తే ఆయన ఒక్కడే చేశాడా అని వీళ్ళందరూ కూడా. సరే, ఇప్పుడు వీళ్ళు పొరపాటున వేసారా లేదా నాకైతే తెలీదు, ఏంది మర్చిపోయారా పొరపాటున వేసారా నాకు తెలీదు. బట్ దిస్ ఈజ్ ఎ గ్రేవ్ మిస్టేక్ ఇన్ దిస్ పోస్టర్. అందుకని నేను చెప్తాను, ఓకే అంబేద్కర్ ఫోటో లేకుండా వేయటం అనేది కరెక్ట్ కాదనేది.
అందుకనే నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళే చెప్పారు ఏంటంటే, ఈ రాజ్యాంగం రాయటానికి కాంట్రిబ్యూషన్ అంబేద్కర్దే అని చెప్పేసి కాంట్రిబ్యూషన్ ఇచ్చింది వాళ్ళు. అందుకేనండి అంబేద్కర్ 60 దేశాల యొక్క రాజ్యాంగాలు చదివాడండి ఆయన. యుఎస్ కాన్స్టిట్యూషన్ చదివాడు, బ్రిటిష్ సిస్టమ్ చదివాడు, ఈ ఐరిష్ డిఎస్పీసీ కార్డ్ చదివాడు, కెనడియన్ ఫెడరలిజం చదివాడు, ఆస్ట్రేలియన్ సెంటర్ వైజ్ చదివాడు, వీమర్ ఎమర్జెన్సీ లా చదివాడు. ఎన్ని చదివి ఆయన అక్కడ కూర్చొని అదొద్దు ఇదొద్దు అని ఫైనల్ డెసిషన్ తీసుకొని చేసింది అంబేద్కరే. ఓకే, ఇప్పుడు మిగతా వాళ్ళు పొలిటికల్ ఒపీనియన్ ఇస్తే ఈయన దాన్ని లీగల్ ఆర్టికల్కి కన్వర్ట్ చేశాడు. వాళ్ళు స్పీచ్లు ఇస్తే ఎన్ఫోర్సబుల్ క్లాజులుగా మార్చాడు. వాళ్ళు కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తే ఈయన ఇన్స్టిట్యూషన్స్ని డిజైన్ చేశాడు. ఆయన వాళ్ళ ఐడియాలజీ చెబితే ఈయన మిషనరీగా మార్చాడు దాన్ని. అదండి అంబేద్కర్ చేసింది. అందుకనే అంబేద్కర్ గారు స్పీచ్ ఇస్తూ ఫైనల్ స్పీచ్లో 25 నవంబర్ 1949 అంబేద్కర్ గారు ఫైనల్ స్పీచ్ ఇస్తూ ఒక మాట అన్నారు, ఈ రాజ్యాంగంలో ఎక్కడ తప్పుపోయినా ఐఎమ్ ద సోల్ రెస్పాన్సిబుల్ అన్నాడు ఆయన. ఏమన్నాడు, ఈ రాజ్యాంగంలో ఎక్కడ తప్పు ఉందని మీకు అనిపించినా దానికి నాదే బాధ్యత అన్నాడు అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆయన ఒకటే రాశాడు, బ్లేమ్ని ఒక్కటే తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు ఆయన. మళ్ళీ ఆయన అంటాడు ఆయన ఒక్కడే రాశాడా, ఎందుకు ఎంతమందినో 299 మంది ఉంటే అని చెప్పి ఆయన్ని పాప డీగ్రేడ్ చేసి చివరికి అంటే వీళ్ళది పొరపాటు నేసి ఉంటారు. నేను చెప్తున్నాను అది అంబేద్కర్కి ఎంత అన్యాయం చేస్తున్నారని దాని గురించి నేను మాట్లాడుతాను. ఓకే, మళ్ళీ ఇంకొకటి తీసుకువస్తున్నారు, బిఎన్ రావు గారు రాశాడు రాజ్యాంగం, ఆయన ఏం రాయలేదని. బిఎన్ రావు గారు కాన్స్టిట్యూషనల్ అడ్వైజరు, ఈయనేమో చైర్మన్ డ్రాఫ్టింగ్ కమిటీ. బిఎన్ రావు గారు ఒక బ్యూరోక్రాట్, ఐసీఎస్ ఆఫీసర్ ఆయన. అంబేద్కర్ ఈయనేమో పొలిటికల్ అథారిటీ, జూరిస్ట్ అంబేద్కర్. బిఎన్ రావు గారికి డెసిషన్ మేకింగ్ పవర్ లేదు, అంబేద్కర్ గారికి డెసిషన్ మేకింగ్ పవర్ ఉంది. ఆయన ఓన్లీ సజెస్ట్ చేయగలడు అడ్వైజర్గా బిఎన్ రావు గారు. ఈయన దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా, కరెక్ట్ చేయాలన్నా, రీరైట్ చేయాలన్న పవర్ ఉంది అంబేద్కర్కి. వీళ్ళంటారు బిఎన్ రావు రాసిన. బిఎన్ రావు గారు ఒక్క సింగిల్ ఫైనల్ ఆర్టికల్ కూడా రాయలేదండి. ఆయన లీగల్ స్టేటస్ ఆయనకి లేదు. ఎందుకని అడ్వైజరు, ఒక ఐసీఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఆయన బిఎన్ రావు గారు. ఓకే, అంబేద్కర్ గారు ఏంటంటే బైండింగ్ లీగల్ టెక్స్ట్ చేశాడు ఆయన. సజెషన్ లీగల్ రైటింగ్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, రావునైనా ఎలక్టెడ్ మెంబర్ కాదు, ఆయనకి ఓటింగ్ పవర్ కూడా లేదు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఓటింగ్ పవర్ కూడా లేదు రావుకి. ఆయన పెట్టినటువంటి సజెషన్స్ని, ప్రపోజల్స్ని ఆయన డిఫెండ్ కూడా చేసుకోలేడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఐఏఎస్ ఆఫీసరు. ఆయనకి ఏం చెప్పారంటే, కానీ అంబేద్కర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, వచ్చిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి, అపోజిషన్ ఫేస్ చేశాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, ఒక్క తప్పు వచ్చిన నాదే బాధ్యత అన్నాడు. అక్కడ గొడవ వస్తే, కాంట్రవర్సీ వస్తే మధ్యలో నిలబడి ఒక చైర్మన్గా మాట్లాడి ఇదంతా చేస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అట మొత్తం తయారు చేశాడట. అందుకని ఆయన రాజ్యాంగం రాశాడని చెప్పేసి అంబేద్కర్ని డీగ్రేడ్ చేసి అవమానించడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళంతా. ఇదంతా మా అంబేద్కర్ గారికి అన్యాయం చేస్తున్నారని నాకు ఎక్కడ నా రోజు బాధ ఇది. ఓకే, ఈ రావు గారు ఆయన చేసింది ఏంది, ఆయన ఫారెన్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఆయన మొత్తం కూడా తీసుకొచ్చి ఒక కంపైల్ చేసి ఇవ్వమన్నారు, బ్యాక్గ్రౌండ్ పేపర్లు తెచ్చి ఇవ్వమన్నారు, క్లరికల్ సింథసిస్ చేయమన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పిహెచ్డి చేసేవాడికి ఒక రీసెర్చ్ అసిస్టెంట్ ఉంటాడు కదా, పిహెచ్డి చేయడానికి రీసెర్చ్ అసిస్టెంట్ ఉంటారు కదండి. పోస్ట్ పిహెచ్డి చేసినప్పుడు, డబుల్ పిహెచ్డి చేసేవాళ్ళు పోస్ట్ డాక్టరేట్ ఒక చేసేటప్పుడు వాళ్ళకి ఒక అసిస్టెంట్ ఇస్తారు. ఒక ప్రొఫెసర్కి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్గా ఇస్తారు. ఓకే, ఒక అసిస్టెంట్గా ఇస్తారు. ఇప్పుడు క్రికెట్ కోచ్కి ఒక అసిస్టెంట్ కోచ్ ఉంటాడు, బౌలింగ్ కోచ్కి ఒక అసిస్టెంట్ కోచ్ ఉంటాడు. అలాగే ఈయన్ని రావు గారిని ఒక డ్రాఫ్టింగ్ చేసి ఇవ్వమన్నారు. అది ఆయనే రాశాడు, ఈయనేం రాయలేదు. రేపు క్రికెట్ విన్ అయితే కోచ్ వల్ల కాదు, అసిస్టెంట్ కోచ్ అని చెప్పి మీరు అంటారా? ఎంత ట్విస్ట్ చేసి ఆయన అంబేద్కర్ యొక్క జీవితాన్ని నాశనం చేశారు వీళ్ళంతా కూడా. ఏ సోషల్ మీడియాలో అసలు దాన్ని స్ట్రక్చరైజ్ చేసింది అంబేద్కర్, ఫిలాసఫీ రాసింది అంబేద్కర్, రైట్స్ రాసింది అంబేద్కర్, ఫెడరలిజం తీసుకొచ్చింది అంబేద్కర్, జ్యుడిషియరీ తెచ్చింది అంబేద్కర్, సోషల్ జస్టిస్ తెచ్చింది అంబేద్కర్. రావు గారు లైబ్రేరియన్ అయితే అంబేద్కరు ఆథర్ అండి. ఆ రావు రాసినటువంటి ఈ యొక్క డ్రాఫ్ట్లో ఏదో ప్రిపేర్ చేశాడు కదా, పేపర్ మీద రాసి అసిస్టెంట్ని ఆ పేపర్ రాసిచ్చాడు కదా, ఆ రావు అని ఆయన రాసిన దాంట్లో సోషల్ జస్టిస్ లేదు, క్యాస్ట్ లేదు, ఈక్వాలిటీ లేదు, మైనారిటీ రైట్స్ లేవు, ఉమెన్ రైట్స్ లేవు, డెమోక్రసీ లేదు, ఎలక్షన్ సిస్టమ్ లేదు, ఫెడరల్ సిస్టమ్ లేదు. ఆయన రాసిన దాంట్లో ఇవన్నీ లేవు. ఫెడరల్ సిస్టమ్ ఉండొచ్చు, ఎందుకంటే అమెరికా, యూకే, లండన్ నుంచి తీసుకున్నట్టు వాళ్ళకి ఫెడరల్ సిస్టమ్ ఉంది, వాళ్ళ ఫెడరల్ సిస్టమ్ ఉండొచ్చు. కానీ సోషల్ జస్టిస్, క్యాస్ట్, ఈక్వాలిటీ, మైనారిటీ రైట్స్, ఉమెన్ రైట్స్, డెమోక్రసీ ఇవన్నీ లేవు అనమాట. ఆయన ప్రిపేర్ చేసిన దాంట్లో అటన్నిటిని ఇరికిచ్చింది. ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, స్టేట్ అండ్ మైనారిటీస్, గ్రామర్ ఆఫ్ అనార్కీ, సోషల్ డెమోక్రసీ థియరీ మొత్తాన్ని ఇరికిచ్చింది అంబేద్కర్.
రావు అనే వ్యక్తి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మాట్లాడింది 0 టైం, అస్సలు మాట్లాడలేదు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అతనికి ఛాన్స్ లేదు, అతను మాట్లాడే అవకాశం లేదు, అతను మాట్లాడలేదు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. అది చెప్పిన దానికి డిఫెండ్ కూడా చేసుకోలేడు. ఇవన్నీ చేసింది, ప్రతి క్రిటిసైజాన్ని ఎదుర్కొంది, ప్రతి అమెండ్మెంట్ ఎదుర్కొంది, లీగల్ ఛాలెంజ్ని ఎదుర్కొంది, వాళ్ళ గొడవలను ఎదుర్కొంది మొత్తం అంబేద్కర్. ఎక్కడ రావు, ఎక్కడ అంబేద్కర్, ఎవరిని తీసుకొచ్చి ఎవరిని పెడుతున్నారండి? ఎవరు రావు, ఎవరు అంబేద్కర్, ఎవరిని తీసుకొచ్చి ఎవరితో పోటీ పెడుతున్నారు? ఈ పోస్టర్ చూసి నాకు బాధేసింది. అంబేద్కర్ ఫోటో లేకుండా వేశారు. ఇది పిచ్చి పిచ్చి ఎక్కడెక్కడో సిద్ధాంతాలు థీరీలు మొత్తం తెచ్చి అంబేద్కర్ నిర్ణయం చేస్తున్నారు. ఓకే అంటే ఎవరైతే రావు ఉన్నారో రావనే ఆయన అడ్మిట్ చేశాడు. అంబేద్కర్ వాజ్ ద సుప్రీం అన్నాడు. బిఎన్ రావు హిమ్సెల్ఫ్ సెడ్ డాక్టర్ అంబేద్కర్ వాజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిషన్ అని ఆయనే అంటే, డ్రాఫ్టింగ్ కమిటీ నా రావు అని ఆయన వింటే, వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత విడగొట్టడానికి ఇది కొత్తగా గాంధీని, వీళ్ళని, రవీంద్రనాథ్ ఠాగూర్ని, బకిం చంద్ర చటర్జీని వీళ్ళు విడగొట్టినట్టుగా ఇది కొత్తగా ఏరుకొని ఒక్కొక్కరిని విడగొట్టి వాడికంటే ఆ ప్రిన్సిపల్ వేస్ట్ బ్యాగ్, డిప్యూటీ ప్రిన్సిపల్ మంచోడు, ఆ చైర్మన్ వేస్ట్ బ్యాగ్, సెక్రటరీ మంచోడు, ఇవన్నీ థీరీలను పట్టుకొచ్చేసి సోషల్ మీడియాలో తిప్పి అంబేద్కర్ని డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆ రావు అనే వ్యక్తి లేకపోతే ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ పనిచేసేవాడు. అంబేద్కర్ లేకపోతే ఇంకొకటి చేయలేడు. అది కాన్స్టిట్యూషన్ కొలాప్స్ అయి ఉండేది. అంబేద్కర్ లేకుండా ఇంకొక రాజ్యాంగం రాసి ఉంటే ఇప్పుడున్న రాజ్యాంగం ఉండేది కదా, ఇంకో రాజ్యాంగం ఉండేది. రైట్స్ ఉండేవి. ఇప్పుడు అంబేద్కర్ అనే వ్యక్తి రాజ్యాంగం రాయకుండా ఎవరో రాశారనుకోండి, సుప్రీంకోర్టు ఉండేది కాదు, ఫండమెంటల్ రైట్స్ ఉండేవి కాదు, రిజర్వేషన్ ఉండేవి కాదు, ఫెడరలిజం ఉండేది కాదు, ఆర్టికల్ 32 ఉండేది కాదు, అన్టచబిలిటీ ఉండేది కాదు, అబాలిషన్ అన్టచబిలిటీ ఉండేది, ఇవన్నీ ఉండేవి కాదండి. అంబేద్కర్ ఆయన ఉండబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఫైనల్గా ఈ రావుని ఎందుకు వీళ్ళు పెంచుతున్నారంటే, రావునైనా అప్పర్ క్యాస్ట్ ఎలైట్ పర్సన్ అండి. ఈయనేమో అంబేద్కర్ ఒక దళిత రెవల్యూషనరీ. దళితుడికి ఈ దేశంలో ఎప్పుడు ఇవ్వాలండి క్రెడిట్? దేశంలో ఎప్పుడు ఇవ్వాలి దళితుడికి క్రెడిట్? ఎవరు? ఇది సంగతి. పొరపాటుని చేసి ఉండొచ్చేమో చీరాల పోలీసు వాళ్ళు. దయచేసి ఆగస్టు 26వ తారీఖున పెట్టే పోస్టర్లకి అంబేద్కర్ లేకుండా పోస్టర్లు వేయొద్దు. థ్యాంక్ యూ, నమస్కారం.